నమస్తే, వెల్కమ్ టు 1 టీవీ న్యూస్. ముందుగా బులెటిన్లో హెడ్లైన్ చూద్దాం. గిరిజన సహకార సంస్థ అభివృద్ధికి కృషి చేస్తాం. సంస్థ చైర్మన్ తిరుపతి. ప్రజా సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యం. తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు. వికారాబాద్ జిల్లా పరిగిలో భారీ వర్షాలు, పొంగి పొర్లుతున్న వాగులు వంకలు. ప్రతి మండలంలో మెడికల్ క్యాంపులు నిర్వహించండి. ఎమ్మెల్యే చిర్రి బాలరాజు సూచన. అమరవీరుల త్యాగం వెలకట్టలేనిది. మంత్రి వాసంశెట్టి సుభాష్. బులెటిన్లో డీటెయిల్స్ చూద్దాం. అల్పపీడన ద్రోణి ప్రభావంతో గత 4 రోజులుగా జయశంకర్ భూపాలపల్లి జిల్లా వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. భారీ వర్షాలకు పలిమల మండలం సర్వాయిపేట, బూరుగుగూడెం గ్రామాల మధ్యలో రహదారి తెగిపోయింది. రహదారి రాకపోకలకు అంతరాయంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. గిరిజన సహకార సంస్థ అభివృద్ధి కృషి చేస్తామని తెలంగాణ రాష్ట్ర గిరిజన సహకార సంస్థ చైర్మన్ కొట్నాక్ తిరుపతి అన్నారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవ్పూర్లోని గిరిజన సహకార సంస్థ కార్యాలయాన్ని ఆయన సందర్శించారు. అనంతరం డిఆర్సీ గోదాం, అలాగే గ్యాస్ గోదాం, ఎంఎల్ఎస్ గోదాంలను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడుతూ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే గిరిజన ఆదివాసీల జీవితాల్లో వెలుగులు నింపాలని ఆయన అన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక గిరిజనులు నిర్లక్ష్యానికి గురయ్యారని అన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చొరవతో గిరిజనుల సంక్షేమం కోసం కృషి చేస్తున్నట్లు ఆయన తెలిపారు. కార్పొరేషన్ బలోపేతానికి నిధులు మంజూరు కోసం ప్రతిపాదనలు ముఖ్యమంత్రికి అందించినట్లు ఆయన వివరించారు. గిరిజనుల సంక్షేమం కొరకు మంత్రి దుద్దిల్ల శ్రీధర్బాబు చొరవతో మహదేవ్పూర్ జీసీసీకి పక్క భవనం, ప్రహారీ గోడ, పెట్రోల్ పంపు ఏర్పాటుకు నిధులు మంజూరు చేస్తామని ఆయన తెలిపారు. మహదేవ్పూర్లోని జీసీసీ కార్యాలయం, గోదాంలు, పెట్రోల్ పంపు ఒకే చోట ఉండే విధంగా చూస్తామన్నారు. ఈ సమావేశంలో గిరిజన సహకార సంస్థ డైరెక్టర్ కల్నేని రాములు, టి సమ్మన్న, శంకరమ్మ తదితరులు పాల్గొన్నారు. ఆదివాసులకు, గిరిజనులకు పెద్ద ఎత్తున దీని ద్వారా కొన్ని కార్యక్రమాలు జరుగుతున్నాయి. అంటే గవర్నమెంట్ అంటే జీసీసీ అప్పుడు, బట్ ఏంటిదంటే రాను రాను దీంట్లో చాలా మార్పులు వచ్చినాయి, బలహీనపడ్డది. ఇప్పుడు మళ్ళీ మేము కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన వాళ్ళు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ద్వారా, ఉప ముఖ్యమంత్రి, ఫైనాన్స్ మినిస్టర్ కూడా, కాబట్టి మేము గతంలో దాదాపుగా దీనికి రెనోవేషన్ స్ట్రెంథెన్ చేయడానికి వర్కింగ్ క్యాపిటల్ కావాలి, లేకుంటే బిల్డింగ్స్, సొంత బిల్డింగ్స్ లేవు, అన్ని భవనాలు ఉన్నాయి. కాబట్టి దాదాపుగా మేము 80 కోట్ల రూపాయల అవసరం ఉన్నదనే ఒక నివేదికను కూడా గౌరవ ఉప ముఖ్యమంత్రికి ఇవ్వడం జరిగింది. వారు కూడా సానుకూలంగా ఉన్నారు. ఇప్పుడు మరీ ముఖ్యంగా రేవంత్ రెడ్డి గారు ఈ కార్పొరేషన్ని స్ట్రెంథెన్ చేయడానికి చాలా ఇది ఉన్నారు. ఈరోజు ఇక్కడ మేమేం చేస్తే ఈ ప్రాంతానికి వచ్చినప్పుడు ఏమేమి మహదేవ్పూర్లో కొన్ని చూసినాం. ఇక్కడ గోడౌన్స్ ఇవేమి ఉన్నాయి, బట్ ఏంటిదంటే అవి వర్షం వస్తే వాటర్ లోపల పోయే పరిస్థితి ఉంది. కాబట్టి దాన్ని కూడా ఈరోజు నేను రాసుకొని పోతున్నాను. అధికారులతో మాట్లాడి దీనికి ప్రత్యేక ఆఫీస్ కావాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ ఆఫీస్ లేదు, ఏదో ఇక్కడ రిక్వెస్ట్ మీదనే ఆఫీస్ ఇప్పుడు ఇంతకుముందు రెంటెడే చెప్పారు. కర్నూలు కోల్స్ సెంటీనియల్ తెలుగు బాప్టిస్ట్ చర్చిలో కమిటీ సభ్యులు దుర్వినియోగం చేసిన నిధులపై విచారణ చేయాలని చర్చి సభ్యుడు జి రవికుమార్ డిమాండ్ చేశారు. ఈ విషయంలో తగు విచారణ చేసి దోషులపై చర్యలు తీసుకోవాలని జిల్లా రిజిస్టర్డ్ అధికారికి ఆయన ఫిర్యాదు చేశారు. రవికుమార్ మాట్లాడుతూ పాత కొత్త కమిటీ సభ్యులు లెక్కలు చూపనందుకు గత 3 సంవత్సరాలుగా సొసైటీ రెన్యువల్ కాకుండా నిలిచిపోయిందని అన్నారు. సంఘ సభ్యులు లూకయ్య, అవిలాస్ బాబు, అలాగే పాత కమిటీ వారైన ఎస్ ప్రభుదాస్, ఆర్ఈ అనిల్నాథ్, ఎం చార్లెస్, పి అబ్దుల్లో ఇక 2022 అంటే 2022 నుంచి 2024 సంవత్సరంలో 4,66,00,000 రూపాయలు దుర్వినియోగం చేసి లెక్కలు చూపకుండా మోసం చేశారని తెలిపారు.
ప్రస్తుత కమిటీ ప్రెసిడెంట్ ఏడి లింకన్, అలాగే సెక్రటరీ విల్సన్, ట్రెజరర్ లక్ష్మణ దాదాపు 5 కోట్ల రూపాయలకు జనరల్ బాడీ సమావేశంలో లెక్కలు చూపమని అడగ్గా చెప్పలేదన్నారు. ఇక ఇప్పటి వరకు పాత కొత్త కమిటీ సభ్యులు లెక్క చూపని 11,34,60,000 రూపాయలకు లెక్కలు చూపలేదని రవికుమార్ జిల్లా రిజిస్ట్రార్కు ఫిర్యాదు చేశారు. ఈ విషయంలో పోలీస్ స్టేషన్లో సైతం ఫిర్యాదు చేశామని చెప్పారు. ఇక కమిటీ సభ్యులకు నోటీసులు సైతం అందాయని అన్నారు. పాత కమిటీ సభ్యులపై 2వ పట్టణ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైందని రవికుమార్ తెలిపారు. జిల్లా రిజిస్టర్ అధికారి పాత కొత్త కమిటీ సభ్యులపై తగిన చర్యలు తీసుకోవాలని కోరారు. సంఘం క్షేమం కోసమే తాను ఫిర్యాదు చేశానని, కొందరు తనపై అసత్య ప్రచారం చేస్తున్నారని, సంఘ సభ్యులు నిజాలను గ్రహించాలని రవికుమార్ తెలిపారు. అనేక దండయాత్రలు చేయడంలో అనేక వ్యక్తులు కొంతమంది అయినారు. ఆ గత కమిటీలో ఉన్న కొంతమంది పెద్దలు గతలో 20 తారీఖులో ఉన్న దాదాపుగా ఒక 1 ఇయర్ మేము అప్పుడు రిజిస్ట్రార్ గారికి ఒక కంప్లైంట్ ఇచ్చినాము. ప్రజా దర్బార్ ద్వారా మన కలెక్టర్ ద్వారా కంప్లైంట్ ఇచ్చి, అయ్యా మా సొసైటీ ద్వారా మాకు జరుగుతున్న అన్యాయాన్ని మీరు పసిగట్టి దీనిపైన మీరు చర్యలు తీసుకోమని చెప్పి మేము డిఆర్ఓ ఒక లెటర్ ఇచ్చాము. వారు ఎంక్వైరీ చేసి డిఆర్ఓ గారికి మిస్ఆపరేట్ జరిగింది, 1,000 కోట్ల రూపాయలు జరిగిందని చెప్పి ఒక ప్రైవేట్ కంప్లైంట్ కూడా మేము 2 టౌన్లో వేసి ఉన్నాం. అది ఎఫ్ఐఆర్ కూడా 12 నంబరు ఎఫ్ఐఆర్ 2002లో కంప్లైంట్ కూడా తయారు చేసి మనం ఇచ్చున్నాము. ఆ కంప్లైంట్ ఆధారంగా మనం కలెక్టర్ గారికి అర్జీ పెడితే డిఆర్ఓ గారు ఎంక్వైరీ చేసి ఇక్కడ మిస్ఆపరేట్ జరిగింది సార్ ఈ విషయంలో. కాకపోతే మేము ఇంతవరకు నా సొసైటీని రద్దుపరచడానికి కోర్టుకు అధికారం ఉంది, ఈ మిస్ఆపరేట్ జరిగింది. దీనిపైన ఎంక్వైరీ చేసి ప్రజల మనోభావాలని, సంఘ ధనాన్ని, ఖజానాన్ని దుర్యోగపరచకుండా దీన్ని న్యాయం చేయాలని మేము వాళ్ళు అడిగినప్పుడు వారు ఏమన్నా మేము విచారణ చేసి చూస్తాము, ఎక్కడి వరకు రిజిస్ట్రేషన్ అయింది ఎంత లేదు చూసిన తర్వాత దీనిపైన మేము చర్య తీసుకుంటామని చెప్పి మాకు కొత్తగా నందనకు ఇన్ఛార్జ్ ఉన్న మనకు డిఆర్ఓ గారు మాకు ఇప్పుడు తెలపరిచినారు. అంతేకాకుండా ప్రజల డబ్బుని సేవా ఖర్చుకు పెట్టకుండా ఇన్కమ్ ట్యాక్స్ రూపంగా ఇన్కమ్ ట్యాక్స్ కూడా కట్టకుండా 75 లక్షల రూపాయలు ప్రజాధనాన్ని దుర్యోగపరిచి ప్రజలు ఇచ్చిన కానుకలు దేవుని సేవ కొరకు, సొసైటీ సేవా కార్యక్రమాలకు వాడబడాలని తెలుస్తూ ఆ డబ్బుని గవర్నమెంట్ కూడా దాన్ని కూడా చీటింగ్ చేసి 70 లక్షల రూపాయలు మనకు అసైన్మెంట్కు ఫైనల్ పడి అది కూడా 70 లక్షల రూపాయలు కూడా గవర్నమెంట్కి కట్టవలసిన స్థితిలో వీళ్ళు ఉన్నారు. అంతేకాకుండా వీరు గత ప్రభుత్వము మనుషులు ఇప్పుడు ఉన్న ప్రభుత్వంలో ఉన్న కమిటీ వారు, నూతనంగా కమిటీ వారు ఎన్నికలేని అంటే ఎలక్షన్స్ జనరల్ బాడీ రికార్డు లేని వారు, అంటే రిజిస్ట్రేషన్ లేకున్న వారు కూడా జనరల్ బాడీలో దాదాపు 18 నెలలుగా కొనసాగుతూ వారిద్దరితో కుమ్మకయ్యి 11 కోట్లకు ఖర్చు పెట్టిన బిల్లులు సంఘంలో ఖర్చు పెట్టిన సరైన రికార్డు సంఘంలో లేకుండా వారు దుర్యోగపరుస్తున్నారు. అది కూడా సంఘంలో రికార్డు అడిగామేమో, ఆ రికార్డు ఎక్కడ ఉందని చూపెట్టండి అని ఒక సంఘ సభ్యుడు, ఒక ఎస్ఐ అధికారి ఉన్న హోదా కలిగిన వ్యక్తి సంఘ సభ్యుడు జనరల్ బాడీలో మాట్లాడినప్పుడు ఆయన దుర్భాషగా మాట్లాడి దానికి జరిగి సరైన రీతిలో చెప్పలేకపోయారు. అంటే ప్రస్తుతం ఉన్న కమిటీ, ఇప్పుడున్న కమిటీ, ప్రజెంట్గా ఉన్న కమిటీ వారు కూడా మొత్తం కుమ్మకయ్యి 11 కోట్లకు సంబంధించిన రికార్డు మా చర్చి సవరణలో లేకుండా పోయింది. అంతేకాకుండా 22 లక్షల రూపాయలు బ్యాంకులో డబ్బులు డ్రా చేసినారు. ఆ డబ్బులు 22 చేసినా కూడా మా ట్రెజరీ రిపోర్టులో ఎక్కడ కూడా ఇది చూపకుండా దాటవేస్తారు. మేము ఎన్నోసార్లు జనరల్ బాడీలో అడిగినప్పటికీ ఎవరు స్పందించలేదు. ఎందుకంటే వీరు కొంచెం అధికారులు సపోర్ట్ చేస్తున్నారు. కొంతమంది వ్యక్తులు, కొంతమంది గత కూడా ప్రభుత్వాల్లో అధికారులు కొంచెం సపోర్ట్ చేసి వారిని దాటవేస్తూ ప్రజల దుడ్డుని, అంటే భక్తులు ఇచ్చిన కానుకల్ని ఇలా లక్షల కోట్ల రూపాయలుగా దుర్యోగపరచడంలో నంబర్ 1 అయినారు. మేము అనేక మందికి కంప్లైంట్ ఇచ్చినా కూడా. దేశంలో ఆయా రాష్ట్రాల్లో సైబర్ నేరాలకు పాల్పడుతున్న వారిపై బీహార్ పోలీసులు విచారణ ముమ్మరం చేశారు. నాగర్ కర్నూలు జిల్లా అచ్చంపేట పట్టణానికి చెందిన అనిరుద్ గత కొన్ని నెలలుగా వివిధ ప్రాంతాల్లో సంచరిస్తూ ఆన్లైన్ మోసాలకు పాల్పడుతున్నాడు. ఇప్పటికే నిందితుడిపై తమిళనాడు, కర్ణాటక, పూణే, ఇతర ప్రాంతాల్లో కేసులు నమోదైనట్టు సమాచారం. ఆన్లైన్లో లింకులు పంపించి 2 కోట్లు స్వాహా చేసిన ఘటనల్లో ఇటీవల బీహార్లో సైతం కేసు నమోదు కావడంతో అక్కడి పోలీసులు స్థానిక ఎస్ఐ విజయభాస్కర్ సహకారంతో అచ్చంపేట పట్టణానికి చేరుకొని నిందితుడి ఇంటికి వెళ్లి వివరాలు సేకరించారు. నిందితుడు సుమారు 5 కోట్లకు పైగా సైబర్ నేరాలకు పాల్పడిన ముఠాలో ఒకడై ఉండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. వికారాబాద్ జిల్లా పరిగిలో 4 రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు లక్నాపూర్ ప్రాజెక్టు అలుగు పొంగి పొర్లుతోంది. ఇక ప్రాజెక్టులో నీరు నిండుగా ఉండడంతో రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. లక్నాపూర్ ప్రాజెక్టు అలుగు చూడడానికి పర్యాటకులు తరలి వస్తున్నారు.
రైతన్నలు 4 రోజులు కురుస్తున్న వర్షాలకు హర్షం వ్యక్తం చేస్తున్నారు. రైతన్నలు వరి నాట్లు వేస్తూ వ్యవసాయ పనుల్లో నిమగ్నమయ్యారు. లక్నాపూర్ ప్రాజెక్టు 456 ఎకరాల నీటి సామర్థ్యం గల ప్రాజెక్టుకు 2647 ఎకరాలకు ఆయకట్టుకు సాగునీరు అందిస్తోంది. అల్లూరి జిల్లా ఏజెన్సీ గిరిజన ప్రజలు వర్షాకాలంలో తీవ్ర అవస్థలు పడుతున్నారని ఆదివాసీ గిరిజన సంఘం జిల్లా గౌరవ అధ్యక్షులు బోనంగి చిన్నయ్య పడాల్ అన్నారు. గత నెల రోజుల నుండి భారీ వర్షాల కారణంగా వాగులు వంకలు పొంగి రహదారి సౌకర్యాలు లేక గిరిజన ప్రజలు నానా అవస్థలు పడుతున్నారు. ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని నిత్యావసర సరుకుల కొరకు వాగులు దాటుతున్నారు. ప్రభుత్వాలు గిరిజనులు ఆశించినటువంటి అభివృద్ధి జరగడం లేనటువంటిదే ఒక ప్రధానమైనటువంటి ఆరోపణగా డిమాండ్గా ఈరోజు మేము చెప్తున్నాం. ఇటువంటి పరిస్థితుల్లో చింతపల్లి మండలం అంజల్ శనివారం సంబంధించినటువంటి రోడ్డు మాకు సౌకర్యం కల్పించాలని చెప్పి దశాబ్దాలుగా వాళ్ళు ఆ ప్రాంతంలో ఉన్నటువంటి చింతపల్లి శివారు పంచాయతీ అయినటువంటి అంజల్ శనివారంలో రోడ్డు సౌకర్యం కల్పించాలని చెప్పి అనేక దశాబ్దాలుగా పోరాటం చేస్తున్నారు. అనేక దశాబ్దాలుగా ప్రభుత్వాలు మారుతున్నాయి. అయినప్పటికీ అక్కడ ఉన్నటువంటి గిరిజనులకి రోడ్డు సౌకర్యం లేక అనేక రకమైనటువంటి యాక్సిడెంట్లు జరిగి ప్రాణాపాయ స్థితి నుండి బయటికి వచ్చి తమ ప్రాణాలని రక్షించుకుంటున్నారే తప్ప ఆ రోడ్డు సౌకర్యం ఇప్పటికి పూర్తి కాలేదు. అటువంటి పరిస్థితుల్లో ఇప్పుడు జరుగుతున్నటువంటి రోడ్డు దరిదాపు చింతపల్లి మండలం అంజల్ శనివారం పంచాయతీకి దరిదాపు 2 కోట్లు జాజులపాలెం నుంచి అంజల్ శనివారానికి ప్రభుత్వం శాంక్షన్ చేసింది. ఇది పంచాయతీరాజు శాఖ దీనికి పూర్తి చేయడం కోసం ప్రారంభించింది. 2 రోజులు అయింది ప్రారంభించి. ఇప్పుడు ఫారెస్ట్ అధికారులు తమకు తెలియకుండా, మా పర్మిషన్ లేకుండా, మా అనుమతి లేకుండా రోడ్డు నిర్మాణం చేపడుతున్నారని చెప్పేసి నిన్న ఫారెస్ట్ అధికారులు పోయి అడ్డంకించడం జరిగింది. అందుకోసం ఫారెస్ట్ అధికారులకి ఈ ప్రభుత్వానికి మేము అడుగుతున్నాం, హైడ్రో పవర్ ప్రాజెక్టుల పేరుతో వేలాది ఎకరాలు ఎవరి అనుమతితో ఈ ఫారెస్ట్ అధికారులు ఇచ్చారు. ఈరోజు గిరిజనులు రోడ్డు నిర్మాణం చేసుకొని తార్ రోడ్డు వేయించుకోవాలని చెప్పేసి అనుకుంటే ఎవరు పర్మిషన్ తీసుకోవాలా? అంటే హైడ్రో పవర్ ప్రాజెక్టుల పేరుతో లేకపోతే రకరకాలైనటువంటి ఎర్రమట్లు మైనింగ్ల పేరుతో అధికారులు వర్షంకి తాత్కాలికంగా తోరలేసినటువంటి ఈ యొక్క గంగావరం బ్రిడ్జిని రాత్రి వర్షంకి కొట్టుకుని పోయింది. ఇక నుండి మన గిరిజన ప్రజలకి తీవ్రమైన ఇబ్బందులే. ఎన్నిసార్లు మేము స్టేట్మెంట్లు ఇచ్చినా కానీ ఎటువంటి అధికారులు స్పందించడం లేదు. ఈ రోజు నుండి ఇంకా మాకు కష్టాలే ఇంకా తీరవు. ఇక నుండి ఏ నిత్య అవసర సరుకులు తీసుకురావాలన్నా, ఎక్కడికి హాస్పిటల్కి వెళ్ళాలన్నా, గర్భిణీ స్త్రీలకి హాస్పిటల్కి తీసుకెళ్లాలన్నా ఇక్కడ నుండి ఇంకా మాకు చాలా ఇబ్బందివే. ఈరోజు ఎన్టీఆర్ జిల్లా తిరువూరు నియోజకవర్గం గంపలగూడెం మండలం పెనుగొలను గ్రామంలో సుపరిపాలనలో తొలి అడుగు డోర్ టు డోర్ కార్యక్రమంలో తిరువూరు శాసనసభ్యులు కొలికపూడి శ్రీనివాసరావు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఎన్టీఆర్ జిల్లా తెలుగు రైతు అధ్యక్షుడు చెరుకూరి రాజేశ్వరరావు, మండల పార్టీ అధ్యక్షుడు మానికొండ రామకృష్ణ, మాజీ మండల పార్టీ అధ్యక్షుడు రేగల్ల వీరారెడ్డి మరియు నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. గ్రామంలో ఇంటింటికి తిరిగి ప్రజల ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ కార్యక్రమాలు వివరిస్తూ ప్రజా సమస్యలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం పెనుగొలను గ్రామంలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో విద్యార్థులతో కలిసి భోజనం చేశారు.
సూర్యాపేట జిల్లా మేలచెరువు మండలం రామాపురం నకిలీ మద్యం కేసులో నిందితులను ఎక్సైజ్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ శాఖ అధికారులు రిమాండ్కు తరలించారు. పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో భారీ ఎత్తున నకిలీ మద్యం తయారు చేస్తున్న 16 మంది నిందితుల్లో 13 మందిని అరెస్టు చేసినట్లు అధికారులు వెల్లడించారు. 820 లీటర్ల స్పిరిట్, 100 కాటన్ల ఎంసీ బ్రాండ్ మద్యం పట్టుకుని ఒక ట్రాక్టరు, ఒక కారు, ఒక స్కూటీని సీజ్ చేసి పరారీలో ఉన్న మరో 3 నిందితులను త్వరలోనే పట్టుకుంటున్నామని వెల్లడించారు. ఏలూరు జిల్లా పోలవరం నియోజకవర్గంలోని జీలుగుమిల్లి గ్రామంలో అంబేద్కర్ యూత్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఉచిత వైద్య శిబిరం, కుట్టు మిషన్ల పంపిణీ కార్యక్రమం శుక్రవారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి పోలవరం శాసనసభ్యులు చిర్రి బాలరాజు ముఖ్య అతిథిగా పాల్గొని ప్రారంభించారు. కార్యక్రమం ప్రారంభంలో గ్రామంలో ఉన్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి ఎమ్మెల్యే పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. అనంతరం మమతా హాస్పిటల్ వైద్య బృందం వారు ఏర్పాటు చేసిన మెడికల్ క్యాంపు ద్వారా గ్రామస్తులకు ఉచిత వైద్య సేవలతో పాటు రక్త పరీక్షలు చేసి మందులు అందించారు. మహిళలు ఆత్మ నిర్భరత దృష్ట్యా మిషన్ హోప్స్ అనే స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో ఉచిత కుట్టు మిషన్లను పంపిణీ చేయడం విశేషమని ఎమ్మెల్యే వ్యాఖ్యానించారు. ఆ సంస్థ ప్రతినిధి జాసువా చేస్తున్న సేవలను ప్రశంసించారు. సేవా కార్యక్రమాల్లో ముందుండే అంబేద్కర్ యూత్ సభ్యులను ఆయన ప్రత్యేకంగా అభినందించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ పోలవరం నియోజకవర్గంలోని ప్రతి మండలంలో ఇటువంటి మెడికల్ క్యాంపులు నిర్వహించి ప్రజలకు ఆరోగ్య పరిరక్షణ అందించడమే మా లక్ష్యం. మమతా హాస్పిటల్, మిషన్ హోప్ సంస్థలు చేస్తున్న సేవా కార్యక్రమాలకు ప్రభుత్వం తరపున మా సంస్థ సంపూర్ణ మద్దతు ఉంటుందని అన్నారు. ఈ కార్యక్రమంలో జనసేన జిల్లా కార్యదర్శి రవికుమార్, జీలుగుమిల్లి మండల జనసేన అధ్యక్షుడు పసుపులేటి రాము తదితరులు పాల్గొన్నారు. ప్రతి గ్రామంలో ఏ విధంగా అభివృద్ధి చేసుకుంటూ వెళ్తుందో మీరు అందరికీ తెలుసు. ఈరోజు పెన్షన్స్ కాడి నుంచి ప్రతి ఒక్కటి, అలాగే ఈరోజు విద్యా దీవెన, ఇలాగా అనేకమైనటువంటి కార్యక్రమాలు చేసుకుంటూ ముందుకు వెళ్తున్నాం. అలాగే గ్రామాల్లో గత ప్రభుత్వాల వైఫల్యాల వల్ల సీసీ రోడ్లు కానీ, డ్రైనేజీలు కానీ, కరెంటు కానీ అనేక ఇబ్బందులు పడేటువంటి పరిస్థితి గ్రామాల్లో ఉంది. కానీ మన ఎన్డీఏ కూటమి వచ్చిన తర్వాత సుమారు 57 కోట్ల రూపాయలతో నియోజకవర్గ స్థాయిలో సీసీ రోడ్లు పోయటం జరిగింది. అలాగే ఏ సమస్య వచ్చినా సరే ఇమీడియట్లీగా అధికారులకి తెలియజేసి అక్కడి నుంచి మేము సాల్వ్ చేయడం జరుగుతుంది. అలాగే ప్రతి మండలంలో మమతా హాస్పిటల్ వారు ప్రతి మండలంలో ఏదైతే మేము ప్రభుత్వం నుంచి కాకుండా వారు స్వచ్ఛందంగా వారు ఈ ట్రీట్మెంట్ చేయడానికి సిద్ధంగా ఉన్నారు. అలాగే మీ అందరికీ ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో వర్షాకాలంలో ఈ సీజనరీ ఇప్పుడు ఎక్కువ విషజ్వరాలు సంక్రమించేటువంటి కాలం ఇది. ఈ రోజుల్లో ఇలాగా క్యాంపుల్లో ఏర్పాటు చేయడం అనేది చాలా సంతోషకరమైన విషయం. మేము ఇచ్చిన తర్వాత చాలా మండలాల్లో మమతా హాస్పిటల్ వారు ఈ విధంగా క్యాంప్స్ ఏర్పాటు చేసి వారికి సంబంధించి టెస్టులు చేసి ఆ టెస్టులకి మెడిసిన్స్ కూడా ఉచితంగా ఇవ్వడం జరిగింది. వారికి కూడా శబ్ద కాలుష్యానికి కారణమవుతున్న వాహనాలు, అధిక శబ్దం కలిగించే సైలెన్సర్లను ఏలూరు ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్ స్వాధీనం చేసుకున్నారు. జిల్లా ఎస్పీ కె ప్రతాప్ శివకిషోర్ ఆదేశాలపై ఏలూరు ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ లక్ష్మణరావు అధిక శబ్దం చేస్తున్న ద్విచక్ర వాహనాలు గుర్తించి వారి లైసెన్స్లను, సైలెన్సర్లను తొలగించి ధ్వంసం చేశారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ గుండె జబ్బులు కలిగినటువంటి వారు, ఇతర జబ్బులు కలిగినటువంటి వారికి శబ్ద కాలుష్యం పెనుముప్పుగా మారిందని అన్నారు. ట్రాఫిక్ పోలీసులకు ప్రజలందరూ సహకరించి ఎటువంటి ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా చేయాలని జిల్లా ఎస్పీ అన్నారు. ఈ మాడిఫైడ్ సైలెన్సర్లన్నీ పట్టుకొని సీజ్ చేయడం జరిగింది. ఈ మాడిఫైడ్ సైలెన్సర్లు కూడా ఒక నిర్ణీత డెసిబెల్కి మించి ఉండకూడదు. ఇలాంటి మాడిఫైడ్ సైలెన్సర్ల ద్వారా ఎక్కువ సౌండ్ని ఉత్పత్తి చేసి ప్రజలకి, కామన్గా రోడ్డు మీద వెళ్తున్న వారికి చాలా ఆరోగ్యానికి కూడా హానికరం. ముఖ్యంగా వృద్ధులకు కానీ, అమ్మాయిలకు కానీ ఇంకా చాలా ఇన్కన్వీనియన్స్గా ఉంటుంది. ఇలాంటి వాళ్ళందరికీ కూడా ఏలూరు పోలీస్ తరఫున ఇంకొకసారి గట్టిగా హెచ్చరిస్తున్నాం. ఇట్లాంటి సైలెన్సర్లు పెట్టుకోవడము, తర్వాత ఇలాంటి సైలెన్సర్లు తయారు చేసే వాళ్ళకి, ఇవి కాకుండా ఇలాంటి ఆల్రెడీ ఏలూరు నగరం అంతా కూడా డ్రోన్ పర్యవేక్షణలో ఉంది. మీరు చూస్తున్నారు, ప్రతి కాలేజ్లో అమ్మాయిలందరూ కాలేజ్కి వస్తున్నప్పుడు, కాలేజ్కి వెళ్తున్నప్పుడు కూడా డ్రోన్స్ అక్కడ గస్తీ తిరుగుతున్నాయి. ఎవరైనా ఇట్లాంటి ఈవ్ టీజింగ్కి పాల్పడినా, ఇట్లా ర్యాష్ డ్రైవింగ్ లాంటివి చేసి ఎవరికైనా ఇబ్బంది కలిగించినా వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. అంతేకాకుండా మీ మీద షీట్స్ కూడా ఓపెన్ చేస్తారు. సెక్షువల్ అఫెండర్స్ కింద, ఈవ్ టీజర్స్ కింద ప్రత్యేకంగా షీట్స్ ఓపెన్ చేయడం జరుగుతుంది. ముఖ్యంగా దీని బారిన పడుతున్న విద్యార్థులు ఫ్యాషన్గా కావచ్చు, చెడు సావాసాల వల్ల కావచ్చు,
ఎవరో చేస్తున్నారు కాబట్టి మనం కూడా ఇది ఒక స్టైల్ అనుకొని కావచ్చు ఇట్లాంటి పనులు చేస్తుంటారో అట్లాంటి వాళ్ళందరూ కూడా దీనికి దూరంగా ఉండండి. ఒకసారి మీ మీద కేసు రిజిస్టర్ అయితే మీకు పాస్పోర్ట్ కానీ తర్వాత ఫర్దర్ స్టడీస్ కానీ చాలా ఇబ్బంది కలుగుతుంది. ఈ మధ్య కొన్ని డ్రంక్ అండ్ డ్రైవ్ కేసెస్ లో కూడా జైలు శిక్ష విధించడం జరిగింది. ఈ కోనసీమ తిరుమల వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దేవస్థానం అభివృద్ధిలో భాగంగా చేపట్టిన పనులను ఆలయ డిప్యూటీ కమిషనర్ నల్లం సూర్య చక్రధర్ శుక్రవారం పరిశీలించారు. భక్తుల సౌకర్యార్థం నిర్మిస్తున్న కంపార్ట్మెంట్లు అలాగే క్యూ కాంప్లెక్స్ల ఏర్పాట్ల పనులను పర్యవేక్షించారు. అలాగే క్యూ లైన్ల వద్ద టాయిలెట్లు ఏర్పాటు తదితర పనులను కూడా పరిశీలించారు. క్యూ లైన్లలో ఏర్పాటు చేసిన ఫ్యాన్లు కూలర్లను పరిశీలించారు. అలాగే రావులపాలెం వద్ద నిర్మిస్తున్న స్వాగత తోరణాన్ని పనులను సైతం పర్యవేక్షించారు. భక్తుల రద్దీ దృష్ట్యా క్యూ లైన్లలో అదనంగా నూతన ఫ్యాన్లను మరియు కూలర్లను ఏర్పాటు చేశారు. స్వామివారి దర్శనానికి వచ్చే భక్తులు ఎవరికైనా చికిత్స అందించాల్సి వస్తే మెడికల్ క్యాంపులో అదనంగా బెడ్లను కూడా అందుబాటులోకి తీసుకొచ్చినట్లు ఆలయ డిప్యూటీ కమిషనర్ నల్లం సూర్య చక్రధర్రావు తెలిపారు. ఈ కార్యక్రమంలో డిఈ ఉదయ్ కుమార్, మందసూరి వెంకటరాజు తదితరులు పాల్గొన్నారు. ప్రకాశం జిల్లా మార్కాపురం కార్గిల్ విజయ్ దివస్ సందర్భంగా రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ మరియు స్థానిక మార్కాపురం శాసనసభ్యులు కందుల నారాయణ రెడ్డి మార్కాపురం పట్టణంలోని తర్లుపాడు రోడ్డులో ఉన్న అమరవీరుల స్తూపం వద్ద కార్గిల్ యుద్ధంలో అమరులైన జవాన్లకు ఘన నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కార్గిల్ యుద్ధంలో సైనికులు తమ ప్రాణాలను పణంగా పెట్టి దేశాన్ని కాపాడారని, అలాగే అమరులైన సైనికుల త్యాగం వెలకట్టలేనిది అని అన్నారు. వారికి దేశం ఎప్పుడు రుణపడి ఉంటుందని వారు అన్నారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. గిరిజన సహకార సంస్థ అభివృద్ధికి కృషి చేస్తాం. సంస్థ చైర్మన్ తిరుపతి. ప్రజా సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యం. తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు. వికారాబాద్ జిల్లా పరిగిలో భారీ వర్షాలు, పొంగి పొర్లుతున్న వాగులు వంకలు. ప్రతి మండలంలో మెడికల్ క్యాంపులు నిర్వహించండి. ఎమ్మెల్యే చిర్రి బాలరాజు సూచన. అమరవీరుల త్యాగం వెలకట్టలేనిది. మంత్రి వాసంశెట్టి సుభాష్. ఇవి బులెటిన్ అప్డేట్స్. నెక్స్ట్ బులెటిన్లో కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ 1 టీవీ న్యూస్. ప్రతిక్షణం ప్రజల పక్షం.